అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మనము మన రాష్ట్ర నాయకులు తెలుగుదేశం ఉపాధ్యక్షులు శ్రీ పుత్తా నరసింహారెడ్డి గారికి మనము కలిసి మైనారిటీల సమస్య వినతి పత్రం ఇస్తున్నాము. పుత్తా నరసింహారెడ్డి గారు మా మంచి అభిమాని. రాష్ట్రంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు. ఆయన గారి అభిమానంతో మైనారిటీలందరూ కడప నగరం నుంచి తరలి వచ్చారు. అనేక సమస్యలపై మనము వచ్చాము. ముఖ్యంగా మైనారిటీ సమస్యలు. తెలుగుదేశం పార్టీలో మనము ఆవిర్భావం నుంచి పనిచేసే వ్యక్తులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆయన గారి సేవలను గుర్తించి ఈరోజు ముఖ్యంగా కడప నగరానికి చెందిన పాత అంటే చాలా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ తరలి వచ్చారు. ఎందుకంటే ముస్లిం మైనారిటీల సమస్యలు చాలా ఉన్నాయి. దానిలో భాగంగా ఎన్నో సంవత్సరాల నుంచి హజ్ హౌస్ నిర్మాణం జరిగినది. ఆ హజ్ హౌస్ నిర్మాణంలో అది 10 సంవత్సరాల నుంచి అన్యాక్రాంతంగా ఉన్నది. పుత్తా నరసింహారెడ్డి నాయకత్వం, పుత్తా నరసింహారెడ్డి నాయకత్వం. థ్యాంక్ యూ. మంచి నాయకులు ఇదే చెప్తారు. ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూర్చోవాలని మనవి చేస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మనము కమలాపురం నియోజకవర్గం రావడానికి ముస్లింల ప్రధాన సమస్యలు వచ్చాము. పార్టీ ఒకటే మాది. అక్కడైనా కానీ ఇక్కడే కానీ మనం ఆదరించే వ్యక్తి ఎవరంటే నరసింహారెడ్డి గారు సార్ గారు. గత 20 ఏళ్ల నుంచి చాలా మంది ఆయనకు పరిచయం ఉన్నాము. దానిలో భాగంగా ఈయన గారి నియోజకవర్గంలో ఒక హజ్ హౌస్ ఉన్నది. గత 11 ఏళ్లుగా అది అన్యాక్రాంతంగా ఉన్నది. దాని నిర్మాణాన్ని వైసీపీ వారు ప్రభుత్వము నిర్లక్ష్యంగా చేసేశారు. ఆ హజ్ హౌస్ లో ఆయన గారి విన్నపం ఏమంటే స్కిల్ డెవలప్మెంట్ కింద గ్రాండ్లు తెచ్చి ముస్లిం విద్యార్థులకు, యువకులకు వారికి స్కిల్ నైపుణ్యము చేపించాలని మనవి చేస్తున్నాము. అదేవిధంగా కడప హజ్ హౌస్ ప్రారంభించాలని, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ చేయాలని మనవి చేస్తున్నాము. అదేవిధంగా నిరుద్యోగ యువకులకు చాలా వెనుకబడి ఉన్నాం మనము. యువకులు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. వారి కోసము బ్యాంకులతో నిమిత్తం లేకుండా డైరెక్ట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వాళ్లకు రుణాలు ఇప్పించాలని ఈ విషయాన్ని మేము ఇచ్చే రిప్రజెంటేషన్ ను మనం రాష్ట్ర నాయకులు అతిరథ మహారథి మన రాష్ట్ర నాయకులు రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క రిప్రజెంటేషన్ ను చేర్పాలని మనవి చేస్తున్నాము. అదేవిధంగా ముస్లిం మహిళలు చాలా వెనుకబడి ఉన్నారు. ముస్లింల పెళ్లిళ్లు కావడం లేదు. చాలా మంది పెళ్లిళ్లు చేయాలంటే ఈ రోజులు చాలా వ్యయ ప్రయాసం ఉన్నది. ఆ పెళ్లిళ్లు చేయాలంటే ₹1,00,000 ఇస్తామని మన అందరి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చెప్పారు. ₹1,00,000 షాదీ ముబారక్ కింద మంజూరు చేయాలని మనవి చేస్తున్నాము. అదేవిధంగా మసీదులకు, ఇమాములకు గౌరవవేతం ₹15,000 ఇస్తున్నారు. మా ప్రభుత్వం ఇస్తున్నది, కానీ అంత జాప్యం జరుగుతున్నది. అదేవిధంగా ప్రతి మసీదు మరమ్మతులు మెయింటెనెన్స్ కోసం ₹5,000 కేటాయిస్తారని అప్పుడు వాగ్దానం చేశారు మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని కూడా రిలీజ్ చేయాలని మనం కోరుతున్నాము. అదేవిధంగా ముస్లిం మైనారిటీలకు సామాజిక న్యాయం కోసం పోరాడాలని, వాళ్ళు రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారు. వారికి సామాజిక న్యాయం చేసి నామినేటెడ్ పదవుల్లో కూడా వారికి ప్రోత్సహించాలని మనవి చేస్తున్నాము. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ముస్లిం మైనారిటీల యొక్క ఉడుదొడుకులు ఉన్నాయి, షాదీఖానా నిర్మాణాలు ఉన్నాయి. అదేవిధంగా చాలా కొత్త మసీదులు వచ్చాయి. దానికి అప్లికేషన్ ఓపెన్ కాలేదు.
దాన్ని కూడా ఆ అప్లికేషన్ రివ్యూ ఓపెన్ చేసేదాన్ని కూడా మీరు ప్రోత్సహించాలని మనవి చేస్తున్నాము. అనేక సమస్యలకు వచ్చాము. మేము రిప్రజెంటేషన్ కూడా మన ప్రియతమ నాయకులు మన పుత్తా నరసింహారెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు కాబట్టి ఆయన గారి కలవడం జరిగింది. మాల వ్యత్యాసం ఏమీ లేదు, విభేదాలు ఏమీ లేవు. ఆయన ఒక నాయకుడు ప్లస్ ఏమంటే మా యొక్క సమస్యలు రాష్ట్ర స్థాయికి తీసుకొని పోతారని మనవి చేసుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.